నమస్తే, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసరికి ఏదైనా టెక్ న్యూస్ చిన్న రిక్వెస్ట్, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫస్ట్ చూసుకుంటే మాత్రము మోటరోలా వాళ్ళ నుంచి. సో మోటరోలా వాళ్ళు బుక్ స్టైల్ ఫోల్డబుల్ ఫోన్ అయితే తీసుకురాబోతున్నారు అనేసి అయితే అన్నారు. అంటే ఈ సంవత్సరం లోపల తీసుకొస్తారంట. అది ఎప్పుడు వస్తుంది అనేసి అయితే కన్ఫర్మేషన్ అయితే లేదు. ఇలా పుకార్లు రూమర్స్ ప్రకారం కూడా చూసుకుంటే ఒక నోటిఫికేషన్ వచ్చింది. బుక్ స్టైల్ ఫోల్డబుల్ ఫోను ప్లస్ దాని ఏఐకి సంబంధించిన ఫీచర్స్తో పాటు కూడా వస్తుంది. డీటెయిల్స్ త్వరలో వస్తున్నాయి శాతం. మోస్ట్లీ నాకు తెలిసిన కాడికైతే అయితే సిఎస్ వస్తుంది కానీ దీంట్లో హింట్ అయితే అవకాశం ఉంది. లేదు అంటే మాత్రమే మనం సమ్మర్ దాకా వెయిట్ చేయాల్సిందే. సో నెక్స్ట్ చూసుకొని శాంసంగ్ వాళ్ళు ఉంచామంట. సో శాంసంగ్ వాళ్ళు 130 ఇంచెస్ మైక్రో ఆర్జీబీ టీవీని అయితే లాంచ్ అయితే చేసిరు అన్నమాట. ఎక్కడంటే సిఎస్లో లాంచ్ చేసిరు. కొత్త ఫ్రేమ్ డిజైన్తో పాటు కూడా వచ్చేసింది. పిక్చర్ డిఫరెంట్గా ఉంటుంది, మైక్రో ఆర్జీబీ డీటెయిలింగ్ బాగుంటుంది అనేసి అయితే అంటారు. ఇది 130 ఇంచెస్ టీవీ ఏందిరా నాయనా అనిపించింది. సో శాంసంగ్ వాళ్ళు ఎప్పటి నుంచో టీవీ దీంట్లో ఉన్నారు. సో కానీ 130 ఇంచెస్ అంటే బాప్రే, 130 ఇంచెస్ టీవీ అన్నట్టు పెద్దగా ఉంటుంది. సో అది సర్ప్రైజింగ్ అనిపించింది నాకైతే. సో ఇలా మెల్లమెల్లగా సీరియస్లో కొత్త అప్డేట్స్ వస్తుంటే నేను అప్డేట్ అయితే చేస్తాను. నెక్స్ట్ చూసుకుంటే మాత్రమే రేపైతే పండుగ అనుకోవచ్చు. ఇంకా రెడ్మీ నోట్ 15 అండ్ రియల్మీ 16 ప్రో రెండు స్మార్ట్ ఫోన్స్ కూడా రేపు లాంచ్ అవ్వబోతున్నాయి అన్నమాట. సో చూడాలి. అండ్ ఇంకా అడిషనల్ ఈ మంత్లో చాలా లాంచెస్ ఉన్నాయి. సో దానికి సంబంధించి అప్డేట్ అయితే ఇస్తాను. ఇవి జస్ట్ రేపటికి ఒక హింట్ లాగా అయితే తీసుకోండి. నెక్స్ట్ చూసుకుంటే ఆసూస్ వాళ్ళని చెప్పడం. సో ఆసూస్ వాళ్ళు అయితే కొన్ని రూమర్స్ అనమాట, కన్ఫర్మేషన్ అయితే కాదు కానీ కొన్ని హింట్స్ ప్రకారం కూడా చూసుకుంటే ఆసూస్ వాళ్ళ జెన్ ఫోన్ కానీ ROG ఫోన్ కానీ ఈ ఇయర్ వచ్చే అవకాశం లేదనేసి అయితే అంటారు. అవైజాబై అంటే ప్రొడక్షన్ అయితే లేవు కానీ సర్వీసెస్ కానీ మిగతా రిపేర్స్ కానీ ఉండే అవకాశం. సో కారణాలు ఏమంటారు అంటే మాత్రమే మోస్ట్లీ అందరికి తెలిసి ర్యామ్ అండ్ స్టోరేజ్కి సంబంధించిన ఇష్యూస్ ఉండే అవకాశం ఉన్నాయని అయితే అంటారు. పుకార్లాగానే ఇది కన్ఫర్మేషన్ ఇక్కడ నార్మల్గా వాళ్ళు ఇయర్ ఎండ్ కల్లా తొందరగా అనౌన్స్మెంట్ చేసేటోళ్ళు. ఏం అనౌన్స్మెంట్స్ కానీ ఏం ఇన్ఫర్మేషన్ అయితే బయట రాలేదు. అండ్ ఇంకోటి ఏంటంటే సిఎస్లో కూడా ఏం ఇన్ఫర్మేషన్ అయితే మెన్షన్ చేయలేదు. సో సిఎస్ అయ్యేదాకా మనం వెయిట్ అయితే చేయాలన్నమాట. నెక్స్ట్ సాఫ్ట్వేర్స్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రమే ఇది లినక్స్కి సంబంధించిన ఆపరేటింగ్ సిస్టమ్కి సంబంధించిన అప్డేట్ ఏంటంటే మంజారా లినక్స్ నుంచి అంటే. సో మంజారా లినక్స్ 26 అయితే తీసుకొచ్చి ఇది మేజర్ అప్డేట్ అనేసి అయితే అంటారు. ఇది రోలింగ్ రిలీజ్ అనమాట. మీకు ఐఎస్ఓ ఏదైతే ఉంటుందో ఫైల్ ఏదైతే ఉంటుందో అది అప్డేట్ చేసిరన్నమాట. దీంట్లో మీకు చాలా ఫార్మాట్స్ ఉన్నాయి. డెస్క్టాప్ ఎన్విరాన్మెంట్స్, మల్టిపుల్ డెస్క్టాప్ ఎన్విరాన్మెంట్ లైక్ గ్నోమ్ వస్తుంది. అండ్ లినక్స్ కర్నల్ చూసుకొని 6.12 LTS సపోర్ట్తో పాటు వస్తుంది. 6.6 XFCE డెస్క్టాప్ ఉంది. KDE Gear 25.12తో పాటు కూడా వస్తుంది. ప్లాస్మా 6.5తో పాటు కూడా వస్తుంది. అండ్ మంచి అప్డేట్స్ వస్తున్నాయి. ఒకవేళ మంజారా యూజ్ చేసే వాళ్ళు ఉంటే ఇట్లా మంచి అప్డేట్ అనుకోవచ్చు. నెక్స్ట్ చూసుకొని MSI వాళ్ళని చెప్పండి. సో MSI వాళ్ళు ఇది AI టీవీని అయితే లాంచ్ AI మానిటర్ అనుకోవచ్చు. ఇది మోడల్ చూసుకుంటే MSI MEG X మానిటర్ అనమాట. టీజ్ అయితే వేసారు అనుకోవచ్చు. సో టీజ్ లాగా కూడా చూసుకోవచ్చు. ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఇన్ఫర్మేషన్ చూసుకుంటే మోస్ట్లీ ఏమేమి వస్తున్నాయంటే AI ట్రాకింగ్ వస్తుంది, AI గూగుల్స్ వస్తున్నాయి, అంటే ఫ్లాషింగ్ వస్తాయి కొంచెం తొందరగా రెడ్యూస్ చేస్తుంది అనేసి. అండ్ AI విజన్ ప్లస్ AI సీన్స్, AI గేజ్, AI స్కోప్ అనేసి ఎక్కడ స్కోప్ పెట్టాలనేసి అయితే చూపిస్తుంది. సో మానిటర్లు అవి మోస్ట్లీ గేమింగ్ మానిటర్స్ ఇవి. సో ఏఐకి సంబంధించిన ఫీచర్స్ అయితే యాడ్ అయితే వేసారు మానిటర్లో. సో మీరు ఏమనుకుంటారు? ఆబ్వియస్గా కాస్ట్ అయితే ఎక్కువనే ఉంటుంది. లైక్ 90-80 వేల మానిటర్లు ఉండే అవకాశాలు అయితే పెద్ద వైడ్ మానిటర్సే. సిఎస్లో అయితే అప్డేట్ లాంచ్ అయితే అనేసి తను. సో చూడాలి, సైజు మిగతా ఇన్ఫర్మేషన్ గురించి అప్డేట్ చేస్తాడు. నెక్స్ట్ చూసుకుంటే ఆసూస్ వాళ్ళ నుంచి ఉంటుంది. సో ఆసూస్ వాళ్ళ జెన్బుక్ ల్యాప్టాప్స్లో స్నాప్డ్రాగన్ X2 అండ్ X2 ఎలైట్ ఎక్స్ట్రీమ్కి కాస్ట్ ఏదైతే ఉన్నాయో అండ్ €200 అనేసి ఉంది. దాంతోపాటు వీళ్ళు ఏం బయటపడ్డదంటే ఒకటేమో 32 GB మోడల్ అండ్ 48 GB మెమరీ ఆప్షన్తో పాటు కూడా వస్తున్నాయి అయితే అన్నారు. ఆబ్వియస్గా కాస్ట్ అయితే ఇంక్రీజ్ అవుతుంది ఈ మధ్యకాలంలో, ర్యామ్ ప్రైస్ ఇంక్రీజ్ అవుతున్నాయి కాబట్టి. ఇక్కడ ఆసూస్లో చూసుకుంటే ఒకటి 14 ఇంచెస్ మోడల్ అండ్ 16 ఇంచెస్ మోడల్తో పాటు కూడా వస్తుంది అన్నమాట. సో ఇది యూరోప్లోనే ఉంది. €200 అనేసి అన్నారు. మీరు యూరోకి ఇండియాకి కన్వర్ట్ చేసి చూసుకోండి. నాకైతే మాత్రమే మనకి ఇండియాకి వచ్చే అవకాశం అయితే లేదంటే వచ్చినా సరే కొంచెం ప్రైస్ ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంది అనిపిస్తుంది. చూడాలి ఎట్లుంటుంది ఏంది కథ అనేసి అయితే మాత్రం. నెక్స్ట్ చూసుకుని గేమింగ్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే స్టీమ్లో Borderlands 3 అనే గేమ్ అయితే మంచి డిస్కౌంట్ మీద వస్తుంది. ₹300 అవైలబుల్ ఉందన్నమాట. వన్ ఆఫ్ ద గుడ్ గేమ్స్ ఆడమని రికమెండేషన్ చేస్తాను. అండ్ ఇంకొక న్యూస్ ఏంటంటే దీంతో పాటే స్టీమ్లో ఇవాళ రాత్రి 10 గంటలకు అనుకుంటా వింటర్ సేల్ అయితే అయిపోతుంది అనమాట. ఒకవేళ గట్రా వింటర్ సేల్ గేమ్స్ పర్చేజ్ చేయకపోతే పర్చేజ్ చేసుకుని అడ్వైజ్ అయితే చేస్తాను. అండ్ ఇవి ఇవాళ టెక్ న్యూస్, గేమ్ న్యూస్, హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్స్కి సంబంధించిన న్యూస్.
నచ్చి మంచి అనిపిస్తే మాత్రం లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వేళ కలుసుకుందాం.